అసమానత రాజ్యమేలుతున్న కాలమది. మేము మీలాంటి వాళ్లమే అని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితి. అలాంటి టైంలో ఓ జ్యోతి వెలిగింది. ఒక ఆశాకిరణం ఉదయించింది. చీకట్లను చీల్చుకుని ఓ వెలుగురేఖ విచ్చుకుంది. ఆయనే అంబేద్కర్. అంటరానితనం తప్పని గళం విప్పిన తొలి సాహసి. అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మోవ్ గ్రామంలో మహర్ అనే హరిజన తెగలో జన్మించారు. పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. చదువుకునే వయసులోనే అస్పృశ్యత, అంటరానితనం పట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించేవారు. ఈ అవమానాలకు ఉన్నత విద్య ద్వారానే చెక్ పెట్టాలనుకున్నారు. విద్యాభ్యాసాన్ని కొనసాగించారు అంబేద్కర్. తనకున్న మేధ సంపత్తితో విదేశాలలో స్థిరపడిపోయే అవకాశం ఉన్నప్పటికీ స్వదేశం మీద ప్రేమతో ఆ అవకాశాన్ని వదులుకున్న అసలు సిసలు దేశభక్తుడు. అంబేద్కర్ మామూలు తేనె తుట్టె కదపలేదు. అంటరానితనమనే జగడాల తుట్టెను కదిపారు. ఆయన ప్రసంగాలకు కదిలిన బడుగుజనం 1927 డిసెంబర్లో మహర్ పట్టణంలోని చౌదర్ చెరువులో నీళ్లు తాగారు. దీంతో దళితులు నీళ్లు తాగడాన్ని నిషేధించారు. తర్వాత బహుజనులకు ఆలయ ప్రవేశం చేయించడానికి చేసిన ప్రయత్నం అంబేద్కర్ కి మరింత మంది శత్రువులను తయారు చేసింది. అయినా ఆయన వెనుకడుగు వేయలేదు. అంబేద్కర్ ఆలోచన మారింది. బడుగులు అధికారం అందుకుంటే తప్ప వారి కష్టాలు తీరవన్న నిర్ణయానికి వచ్చారు. రాజకీయంగా రక్షణ కావాలని పట్టుబట్టారు. ఇదిలా ఉంటే అంటరానితనానికి వ్యతిరేకంగా సాగించిన ఉద్యమంతో ఆయన్ను వ్యతిరేకించే వాళ్లు పెరిగిపోయారు. అయినా స్వతంత్ర దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ పేరే తెరపైకి వచ్చింది. దీన్ని గాంధీజీ కూడా సమర్థించారు. నెహ్రూ కూడా ఒప్పుకున్నారు. రాజ్యాంగ రచన బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారు. ఆరోగ్యం సహకరించకపోయినా మానసికంగా తీవ్రమైన భారాన్ని మోస్తూ రాజ్యాంగ రచన చేశారు బాబాసాహెబ్. దళితుల సామాజిక, రాజకీయ, ఆర్థిక చైతన్యానికి అలుపెరుగని కృషి చేసిన అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న కన్నుమూశారు. మనుషుల్లో అసమానతలు ఉండకూడదని పోరాడిన ఆయన సమాజ నిర్మాణంలో తన పాత్రను విజయవంతంగా పూర్తి చేశారు.